మెగా9 టీవీ భారీ సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. ఇప్పటికే అగ్రరాజ్యంలోకి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై 50% టారిఫ్లను విధించిన ట్రంప్ తాజాగా రాగిపై కూడా 50% సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక ఏడాది తర్వాత 200% వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చారు. సుంకాల అమలు గడువును ఆగస్టు 1 తర్వాత పొడిగించబోమని స్పష్టం చేశారు. రాగి, ఫార్మా రంగ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు విధించారు. ఇక ఇప్పుడు టమాటో వంతు వచ్చింది. అమెరికా ప్రభుత్వం మెక్సికో నుండి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది. మెక్సికో నుండి టమాటాలను దిగుమతి చేసుకునేటప్పుడు సుంకం విధించకుండా ఉండేందుకు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా అమెరికాలోని టమాటా పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయడమే కాక దేశీయంగా ఉత్పత్తులను పెంచాలనే లక్ష్యాన్ని అమెరికా ప్రభుత్వం ముందుగా ఉంచుకుంది. 2 దశాబ్దాల క్రితం అమెరికా టమాటా మార్కెట్లో మెక్సికో వాటా కేవలం 30% ఉండగా ప్రస్తుతం అది 70%కి పెరిగింది. ఈ పరిణామం తమ దేశీయ టమాటా రైతులను దెబ్బతీస్తోందని అమెరికాలోని టమాటా సాగుదారులు ఆరోపిస్తున్నారు. మెక్సికో ఆర్టిఫిషియల్లీ తక్కువ ధరలకు టమాటాలను అమెరికాకు ఎగుమతి చేస్తోందని, దీనిని డంపింగ్ అని పిలుస్తారని వారు వాదిస్తున్నారు. ఈ ఆరోపణలను పరిష్కరించడానికి 2019లో మెక్సికోతో కుదిరిన ఒప్పందం నుండి వాణిజ్య శాఖ వైదొలగడంతో ఈ సుంకం విధింపు జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం మెక్సికో తన టమాటాలను కనీస ధరకే విక్రయించాలి మరియు ఇతర నిబంధనలను పాటించాలి. ఈ సుంకం విధింపు నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. మెక్సికోలో టమాటాలు పండించే అమెరికా కంపెనీలు సహా చాలా మంది అమెరికా వినియోగదారులకు తాజా టమాటాలు మరింత ఖరీదైనవిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ విషయంపై స్పందించాయి. వాణిజ్య శాఖ మెక్సికోతో మరోసారి చర్చించి ఒక ఒప్పందానికి రావాలని ఈ సంస్థలు సూచించాయి. ఈ సుంకాల విధింపు వల్ల అమెరికాలోని వినియోగదారులపై ఎంత మేర ప్రభావం పడుతుందో, మెక్సికో రైతులపై ఇది ఎంతవరకు ఒత్తిడిని తీసుకొస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చర్య ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరిలో వైట్ హౌస్ లో తిరిగి అడుగుపెట్టినప్పటి నుంచి ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించడం మొదలుపెట్టారు. సుంకాలు అమెరికా తయారీదారులకు ప్రోత్సాహకరంగా ఉంటాయని, ఉద్యోగాలను కాపాడతాయన్నది ఆయన వాదన. అయితే ఆయన నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.